రంజాన్ మాసం అంటే కేవలం ఉపవాసాలు మాత్రమే కాదు, ప్రత్యేక రుచి కూడా గుర్తుకొస్తుంది. ఆ రుచుల్లో రాజులా నిలిచేది హైదరాబాద్ హలీం. భాగ్యనగరం పేరు చెప్పగానే అందరికీ బిర్యానీతో పాటుగా హలీం రుచి కూడా గుర్తుకొస్తుంది. అదే అసలైన రుచి ఇప్పుడు మనం విశాఖపట్నం నగరంలో కూడా ఆస్వాదించే అవకాశం లభిస్తోంది. విశాఖ హలీం ఎలా వచ్చింది? అచ్చం హైదరాబాద్ రుచిని తలపించేలా విశాఖలో హలీం ఎలా తయారు చేస్తున్నారు? కస్టమర్ల స్పందన ఎలా ఉంది అనే దానిపై పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. ఉపవాసం, ప్రార్థన, ఆధ్యాత్మికత ఇవన్నీ కలిసే మాసం రంజాన్. రంజాన్ అంటే కేవలం ఉపవాసం మాత్రమే కాదు, రంజాన్ అంటే ప్రత్యేక రుచులతో కూడినటువంటి పండగ. ఆ రుచులలో రాజు లాంటిది హైదరాబాద్ హలీం. హైదరాబాద్ అనగానే మనందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది హలీం. మరి అలాంటి స్టైల్లోని మన విశాఖ నగరంలో నగర వాసులందరికీ ఆస్వాదించడానికి ఈరోజైతే మనం కాంప్లెక్స్లోని విశాఖ జిల్లాలో ఉన్నటువంటి కాంప్లెక్స్ దగ్గర అయితే మనం ఉన్నాము. హైదరాబాదీ హలీం ముస్లిం సెంటర్ దగ్గర అయితే ఉన్నామండి. మరి అసలు హైదరాబాద్ స్టైల్లోని ఇక్కడ తయారు చేయడానికి గల ప్రత్యేకత ఏంటి, వీంట్లో ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారు, అసలు ఆ స్టైల్లో రావడానికి గల కారణం ఏంటో మనతో పాటు హైదరాబాద్ హలీం సెంటర్ నిర్వాహకులు ఉన్నారు. తనని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. భాగ్యనగర హలీంను తలపించేలా హలీంను విశాఖవాసులు చూపిస్తున్నారు దిల్సే హైదరాబాద్ హలీం తయారీ నిర్వాహకులు షేక్ జుబేర్. 14 ఏళ్ల క్రితం హలీంను తొలుత జగదాంబ సెంటర్లో ప్రారంభించగా ప్రస్తుతం అసిల్మెట్లో విశాఖవాసులకు హలీం అందుబాటులోకి తీసుకొచ్చారు. హలీం రుచి చాలా ప్రత్యేకమైందని చెప్తున్న జుబేర్ హలీంలో 38 రకాల వంట దినుసులు ఉపయోగిస్తామని చెబుతున్నారు. అసలు హలీం ఏ విధంగా తయారు చేస్తారనే దానిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ తరుణి జ్యోతి అందిస్తారు. సెంటర్ నిర్వాహకులు ఉన్నారు. ఒక్కసారి మరి తనతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే, మీ పేరు? షేక్ జుబేర్ మేడం. సార్ చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ హైదరాబాద్ స్టైల్ లాంటి హలీంని విశాఖ నగరవాసులకి ఆస్వాదించడానికి తెచ్చారు? సో ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ రన్ చేస్తున్నారు? సో ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారు, అలా ఎలా తయారు చేస్తారు ఒక్కసారి? గత 14 ఇయర్స్ నుండి మేము జగదాంబ సెంటర్లోనే ఈ స్టార్ట్ చేసాము. ఫస్ట్ టైము అసిల్మేట జంక్షన్ మన పాల్ కన్వర్షన్ హాల్, డాక్టర్ కే పాల్ కన్వర్షన్ హాల్లోని పెట్టడం జరిగింది. ఫస్ట్లోని మేము కూడా హలీము బయట తినేవాళ్ళమే. అది ఇంట్లో తయారు చేసి కప్పుల్లోని ప్యాక్ చేసి తెచ్చేవారు. కానీ అప్పట్లోనే నాకు ఒక ఐడియా ఉండేది, లైవ్ హలీంని విశాఖ ప్రజలకి పరిచయం చేయాలా, ఎలాగైనా అందించాలా అన్న ఒక కాన్సెప్ట్తోని సుమారు 2 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత నాకు హైదరాబాద్లో ఉన్న పరిచయాలు, నా స్నేహితులు, నా మ్యారేజ్ కూడా హైదరాబాద్లో జరిగింది. తర్వాత అప్పట్లోని నా ఫ్రెండ్స్ ద్వారా నేను వెళ్ళి కాంటాక్ట్ అయ్యి ఒక మంచి మాస్టర్ని తీసుకొచ్చి ఒక భట్టీని, ఫస్ట్ చికెన్ భట్టీని జగదాంబ సెంటర్లో స్టార్ట్ చేయడం జరిగింది. అది రెస్పాన్స్ ఫస్ట్ సంవత్సరం చాలామందికి తెలియదు. అప్పట్లో లైవ్లోని హలీము అనేది చాలామందికి తెలియదు. ఒక హైదరాబాద్ నుండి మన విశాఖపట్నంకి రెగ్యులర్గా ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళకి, అక్కడ ఉండే ఎంప్లాయ్మెంట్ చేసిన వాళ్ళకి చాలా తక్కువ మందికి తెలుసు. అప్పట్లోనే చాలా విధాలుగా మాట్లాడేవారు. రాగి సంగటి లాంటిదా, అదే అని తోప లాంటిదా అని చెప్పి అడిగేవారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ 15 ఇయర్స్ తర్వాత కాదు, 15 ఇయర్స్ తర్వాత ఇప్పుడు హలీం అంటే తెలియని పిల్లలు లేరు, పెద్దవారు లేరు. ఇది పరిచయం చేయడానికి అంత కష్టపడవలసి వచ్చింది. సార్ మరి అలాగే అసలు హలీం తయారు చేయడానికి ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారు, అసలు ఎంత టైం పడుతుందో ఒక్కసారి మీరు మాకు చూపిస్తారా? ఇప్పుడు మీరు ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు క్లియర్గా ఇక్కడ పెట్టాను, ఆల్రెడీ చూసే ఉంటారు. ఇవన్నీ కంప్లీట్గా వీటిలో వేస్తే కానీ అది వర్కౌట్ అవుతుంది మేడం. సుమారు చికెన్ హలీం తయారు చేయడానికి మనకి 10 అవర్స్ పడుతుందండి. మార్నింగ్ 6 స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 3:30కి కంప్లీట్ అవుతుందండి అది. అలాగే మటన్ హలీం అయితే మాత్రం రాత్రే స్టార్ట్ చేస్తామండి 12 గంటలకి. ఆ 12 గంటలకి స్టార్ట్ చేసింది మార్నింగ్ మళ్ళీ 3:30కి అవుతుందండి ఈవినింగ్ అయ్యేసరికి. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఇది దాన్ని, ఇదంతా స్టెప్ బై స్టెప్ వేయాల్సిందే. ఇది మార్నింగ్ మసాలాలు రాత్రేసి దానికి బాయిలింగ్ చేసి వదిలేస్తాము. ఆ మసాలా యొక్క రసాన్ని దాంట్లో కలుపుతాము.
దాంట్లో మళ్ళీ మార్నింగ్ చికెన్ తీస్తాము, చికెన్ తీసి బోన్స్ వేరేగా, చికెన్ వేరేగా మళ్ళీ సపరేట్ చేసి వేస్తాం. దాంట్లో స్టెప్ బై స్టెప్ 3 పప్పులు కూడా వాడతాం దీంట్లో, కందిపప్పు, మినపప్పు అనేవి. అవి వాడితే కానీ దాంట్లో ఒక ఇది వస్తుంది, మన ఈ జిగటలాగా వస్తుంది. అప్పుడు దాని టేస్ట్ బయటపడుతుంది మేడం. అది క్రమేపీ మీరు చూసే ఉంటారు. దాని తర్వాత హార్ట్ ప్రొసీజర్ గోటా కొట్టిన తర్వాత మీరు మసాలా వాటర్ లోపల చూసే ఉంటారు. ఇదంతా మీకు కంప్లీట్గా చూసే ఉంటారు కదా. అలాగే స్టెప్ బై స్టెప్ అది తయారవడానికి సహకరిస్తుంది మేడం. అదే సార్, ఒక్కసారి మీరు ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారో ఒకసారి మాకు అప్పుడు నేమ్స్ చెప్తారా? సాధారణంగా అందరికీ ప్రతి ఇంట్లో వాడిన ఇంగ్రీడియంట్సే ఉంటాయి మేడం. మ్యాక్సిమమ్ స్పెషల్గా అనేది పత్తరక పూలు అనేది, మిరియాలు, కొమ్ము మిరియాలు మ్యాక్సిమం ఇంట్లో వాడరు ఎక్కువ. చాలా పౌష్టిక, దీనిలో మంచి ఔషధ గుణాలు ఉంటాయి. ఇది లవంగాలు, షాజీరా మేడం. మీరు ఒకసారి చేతిలో వేసుకోండి, దాని వాసన వినండి మేడం. సమ్ డిఫరెంట్గా ఉంటుంది అది. షాజీరా అనేది జీలకర్ర వేరు, షాజీరా వేరు. ఇది పట్ట, యాలకులు. ఇది సొంటే మీకు తెలుసు కదా, ప్రజెంట్ అయితే సొంటి కాఫీలు, సొంటి టీలు కూడా తాగుతున్నారు. ఇది నల్ల మిరియాలు, ఇది సోంపు, ఇది మన జీలకర్ర పౌడరు, ధనియా పౌడరు. ఇది మా స్పెషల్ మసాలాలు మేడం. ఈ 2 ఇది సీక్రెట్ మసాలాలు, బహిర్గతం చేయలేము. ఇది మన పసుపు, కారం, ఉప్పు, కళ్ళుప్పు, బ్లాక్ సాల్ట్. ఇలాగే మనకి బన్సీ రవ్వ, మేము వాడే బన్సీ రవ్వ మీరు చూసే ఉంటారు. ఇది మీకు ప్రస్తుతం అయితే ఇది బేగా తయారైపోవాలంటే ప్రస్తుతం చాలామంది ఏంటంటే పౌడర్ వాడేస్తున్నారు. మెయిన్ బన్సీ రవ్వని వాడతాం మేము మేడం. ఇలాంటిది ప్రతిదీ మీకు. ఇది కొబ్బరి కూర, మేమే కొబ్బరి తెచ్చుకొని దాన్ని కూర చేసి పెడతాము. बाहर से जितना खूबसूरत दिखना चाहते हो तो अंदर से खूबसूरत चाहिए तो गुलाब का फूल కావంటారు. మీరు వినే ఉంటారు ఈ మాట. అంటే ఇంటర్నల్గా గ్లో కావాలి అనుకుంటే గులాబీ పూలు చాలా ఇంపార్టెంట్. మీరు కిల్లీలోని గుల్కంద్ గట్రా రాస్తుంటారు, చాలా ఇష్టంగా తింటారు. గులాబీ పువ్వు తినడం వల్ల ఇంటర్నల్గా గ్లో వస్తుంది. మంచి ఐస్కి చాలా మంచిది ఇది. దీనికి చాలా మంచి పేరు ఉంది మేడం ఇది. ఇంకా మీరంతా కస్తూరి మేతి, మెంతులు ఆకు, ఇవన్నీ మీకు కంప్లీట్గా తెలిసే ఉండేవి. ఇది పాన్ కాజేడ్ స్పెషల్ ఉండేది. ఇది కూడా ఈ వాటర్ కూడా ఉడకబెట్టి దాంట్లో వేస్తే చాలా ఉంటుంది. ఇవన్నీ మీరు లోపల చూసే ఉంటారు కదండి, బాయిలింగ్ది. అన్నీ దాంట్లో కలిపితే ఒక టేస్ట్ వేరే లెవెల్ వస్తుంది మేడం. హలీం తయారీలో ఎంతో జాగ్రత్త వహిస్తామంటున్నారు దిల్సే హైదరాబాద్ హలీం తయారీ నిర్వాహకులు షేక్ జుబేర్. హలీం తయారీలో నాణ్యమైన వంట దినుసులు వాడడంతో పాటుగా నెమ్మదిగా తయారు చేసే ప్రక్రియ కావడంతో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తామని చెబుతున్నారు. అలాగే పరిశుభ్రత విషయంలో కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటామని చెబుతున్నారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ తరుణ్ జ్యోతి అందిస్తారు. అయితే పెద్ద పెద్ద గిన్నెలతో నెమ్మదిగా అది మరిగిస్తూ, అలాగే గంటల తరబడి ఈ యొక్క హలీం చేయడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఫైనల్గా ఏంటి అంటే హైదరాబాద్ స్టైల్ని ఇక్కడ తెచ్చినందుకు ఎంతో విశాఖ నగర వాసులకు ఆ టేస్ట్ రావడం, ఎందుకంటే స్మెల్ చూస్తుంటే నాకే హైదరాబాద్లో ఉన్నట్లు అనిపిస్తుంది. ఒకసారి చెప్పండి, ఈ యొక్క హలీంని ఎన్ని అవర్స్గా ఇది మరుగుతూ ఉంటుంది? ఫైనల్గా ఆ టేస్ట్ రావాలి అంటే ఎంత టైం పడుతుందండి? చికెన్ హలీం అండి. ఇది సుమారు దీన్ని తయారు చేయాలంటే 10 గంటలు మినిమం పడుతుంది. ఉదయం 6 గంటల నుండి దీని మీద మెటీరియల్ స్టార్ట్ చేస్తామండి. స్టెప్ బై స్టెప్ ఉంటుందండి మొత్తం దీని కార్యక్రమం అంతా. మనకి చికెన్ మార్నింగ్ 6 గంటల నుండి బాయిల్ చేసుకొని దాంతోపాటు మసాలాలు, అదరక్, లసన్ అవన్నీ వేసుకొని అది పక్కన పెట్టేస్తామండి. తీసి బాయిల్ చికెన్ బోన్స్ ఒకటి, మీట్ వేరేగా, బోన్స్ వేరే చేసి ఓన్లీ మీట్ మళ్ళీ దీంట్లో వేస్తాము. వేసిన తర్వాత అక్కడ నుండి ప్రొసీజర్ స్టార్ట్ అవుతుందండి. దాంట్లోని బన్సీరావ వేసి ఉడకబెట్టిన తర్వాత ఆ బన్సీరావతో చికెన్ కలిపి దాని తర్వాత 3 రకాల పప్పులు, కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు పౌడర్స్ వేస్తాం దాంట్లో. అది క్రమేపీ కలుపుతూ దాన్ని ఒక మొత్తం ఉడుకుతున్న టైంలోని దమ్ పెట్టేస్తారు. దమ్ పెట్టిన తర్వాత తక్కిన ఇంగ్రీడియంట్స్ కొన్ని ఉంటాయి, దాన్ని వాటర్ బాయిల్ సపరేట్ చేస్తాము. ఆ వాటర్ బాయిల్ని తర్వాత ఇదే మెయిన్ ఘట్టం అండి, ఘోట. దీన్ని అంటారు ఘోట. వీటన్నిటికీ హార్డ్ వర్క్ లాస్ట్లో ఇదే. ఇది వేసిన తర్వాత ఫుల్ దాన్ని ఒక ఘోటతో చితకొట్టడం అంటారు కదా, ఆ చితకొట్టడం అనేది దీని కోపాన్ని దాని మీద చూపించాలా. దానివల్ల మీట్ లేయర్ కింద వస్తుంది మేడం. మిక్సీలో మనం మీట్ వేస్తే అది పౌడర్ కింద అవుతుంది, దానికి ఇది టేస్ట్ ఉండదు. కానీ వీటిలో వేసి కొట్టడం వల్ల మీట్ అనేది లేయర్ రావాలి మేడం, దారాల్లాగా విడాలి.
అప్పుడు దాని యొక్క టేస్ట్ పూర్తిగా మసాలా కలుస్తుంది మేడం. మసాలాలు అన్నీ కలిసి నీట్గా చాలా బాగుంటుంది. అలాగే సార్ మరి నాణ్యత విషయంలో అవనివ్వండి, శుభ్రత విషయంలో అనివ్వండి, ఎలాంటి జాగ్రత్తలు మీరు తీసుకుంటారు? భగవంతుడి దయ వల్ల ఈ రోజు వరకు 14 ఇయర్స్ అవుతున్నా, 15 ఇయర్స్లో వచ్చిన క్లీనింగ్ విషయంలో కస్టమర్తో ఎప్పుడు కంప్లైంట్ రాలేదు మేడం. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. చూసారు కదా ఇక్కడ పరిసరాల ప్రాంతాలు కూడా చాలా నీట్గా, మేము కూడా నీట్గానే ఉంటాము. ఎటువంటి పరిస్థితి నీట్నెస్ విషయంలో కాంప్రమైజ్ అవ్వము మేడం. ఓకే, మరి కస్టమర్లకి ప్రైస్ అనేది ఎలా ఉంటుంది? అలాగే ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళకి ఏమైనా స్పెషల్ డిస్కౌంట్స్ కానీ ఇంకేమైనా ప్రైజెస్ ఎలా ఉంటాయి సార్? ఏమైనా డిస్కౌంట్స్ ఏమైనా పెట్టారా? డిస్కౌంట్స్ అనేది ఇప్పుడు ఆ కస్టమర్ కూడా తేలేదు మేడం. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ ఐటమ్ని ఇలాగా దొరకడం అనేది హ్యాపీనెస్గా ఉంటారు. జనరల్గా అయితే ఇదే ఐటమ్ మన పిస్తా హౌస్ కానీ మన షాగ్ హౌస్ కానీ అటు సైడ్ లోకల్ అండ్ ప్యారడైజ్ అయినాను రేట్లు విపరీతంగా తీసుకుంటారు మేడం. కానీ నాకు ప్రతి ఒక్కరు నా యొక్క హలీం టేస్ట్ చూడాలా, అందరికీ అందుబాటులో ఉండాలన్న ఆలోచనతోనే నేను రేట్లు కూడా రీజనబుల్గా పెట్టాను. ఇప్పుడు మీకు తెలుసు లాస్ట్ ఇయర్ చికెన్ 250 ఉండేది, ఇప్పుడు 300 దాటిపోయింది, క్రాస్ చేసింది. మటన్ అప్పుడులోని 800 900కి వచ్చి ఇప్పుడు నేను కొన్న మటన్ అయితే 1200 రూపీస్కి. అంటే రేటు పెరిగినా నేను అదే రేటు మెయింటైన్ చేస్తున్నాను మేడం. ప్రతి ఒక్కరు తినాలనేది నా ఆనందం మేడం. ఫైనల్గా సార్ మరి రంజాన్ మాసం ఉపవాస దీక్ష విరమించుకున్న తర్వాత ఈ యొక్క హలీంని చాలా మంది తింటూ ఉంటారు. సో దీనివల్ల హెల్త్ విధంగా ఎలాంటి ఉపయోగం ఉంటుంది అనుకోవచ్చు? నిజంగా హలీం అనేది మేడం యాక్చువల్గా నైజాం నవాబులు పరిచయం చేసింది. నైజాం నవాబులు ఇరానీ ఫుడ్ అండి ఇది. ఇప్పుడు ఇరానీ చాయ్ మనం ఎలాగైతే తాగుతున్నాం ఇష్టంగా, ఇది కూడా ఇరానీ ఫుడ్. కాకపోతే ఇది ఒంటి మాంసంతో తయారు చేసేవారు. అప్పట్లోనే రక్షక భటులు నించినవారు కదా, వాళ్ళకి స్ట్రెంగ్త్ రావాలి, బలం ఉండాలని చెప్పి ఈ యొక్క ఫుడ్ని అందిస్తే వాళ్ళకి ఏంటంటే ఒక చాలాసేపు వరకు స్టాండింగ్గా ఉండగలరు, కాల్షియం ప్రోటీన్స్ అన్ని పుష్కలంగా అందుతాయని ఒక దీంతో పెట్టారు. దీన్ని క్రెమీపీ ఏంటంటే అప్పుల్లో కూడా ఉపవాసాలు ఉన్నప్పుడు వాళ్ళకి కలిగే ఉండదు. క్రెమీపీ ఏంటంటే ఇది మనం గర్వించదగ్గ విషయం ఏంటంటే మేడం, మనం భారతీయులం దేన్నైనా సాధించగలం మేడం. మనం వాళ్ళు ఒంటి మాంసంతో తయారు చేస్తే మనం దాన్ని మటన్ చికెన్లో కన్వర్ట్ చేసి అదే ఆహారాన్ని అదే బలాన్ని మన వాళ్ళు తినే విధంగా వాళ్ళకి అందించడం జరిగింది మేడం. ఇక విశాఖలో హలీం రుచి అదిరిపోతుందంటున్నారు సాగర నగర వాసులు. భాగ్యనగరంలో ప్రసిద్ధి చెందిన హలీం రుచికి సమాంతరంగా విశాఖలో హలీం దొరకడం సంతోషకరమంటున్నారు. రుచితో పాటు ఫ్రెష్గా తయారు చేసిన హలీం తింటున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరం ప్రతి ఇయర్ వస్తుంటాం మిస్ అవ్వకుండా. ఈ సంవత్సరం ప్లేస్ మార్చారు, అది లొకేట్ చేసుకుని ఇక్కడికి ఆల్రెడీ ఇది 3rd టైం రావడం ఈ ఇయర్. వైజాగ్లో చాలా ఉంటాయి హలీమ్స్ కానీ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాం, ఇక్కడే తింటాం. ఎందుకంటే బాగుంటుంది టేస్ట్, క్వాలిటీ అన్నీ బాగుంటాయి. తర్వాత కీర్ కూడా ఉంటుంది, ఆ కీర్ కూడా తిన్న తర్వాత కీర్ కూడా తాగుతాం ప్రతిసారి. చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే బాగుంటుంది. సో స్పెషల్గా నేను ఆన్లైన్లో చూసి హైదరాబాదీ హలీం ఇక్కడ దొరుకుతుందని తెలిసి వచ్చాను అన్నమాట ఇక్కడికి. సో ట్రై చేస్తాను ఈరోజు. సో ఈ వీక్ అంతా నేను మళ్ళీ రావడానికి ట్రై చేస్తాను మళ్ళీ. మాదారం నుంచి వచ్చాను. ఎప్పుడు ప్రతి ఇయర్ దిల్సేలో ట్రై చేస్తాం. వైజాగ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ హలీం యాక్చువల్లీ. సో మాకు చాలా నచ్చుతుంది ఇక్కడ. క్వాలిటీ అండ్ క్వాంటిటీ బాగా ఇస్తారు, ఫ్రెష్గా చేస్తారు. సో డైలీ ఫ్రెష్గా అవుతుంది ఇక్కడ హలీం. ఏదో స్టాక్గా ఉండిపోయినట్టు కాకుండా ఫ్రెష్గా మన ముందే చేసి సర్వ్ చేస్తారు ప్రతిరోజు ఈవినింగ్. సో దిల్సే అనేది వైజాగ్కి బెస్ట్ ప్లేస్ ఫర్ హలీం స్పాట్ యాక్చువల్లీ. బాగుంది, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది యాక్చువల్లీ. ఇయర్ బై ఇయర్ బాగా పెంచుకుని వెళ్తున్నారు. అంటే వాళ్ళ టేస్ట్ కానీ, ఆ క్వాంటిటీ కానీ, ఆ క్వాలిటీ కానీ బాగా పెంచుకొని వెళ్తున్నారు. ముందేది జగదాంబ మసీద్ దగ్గర ఉండేది బ్యాక్ సైడ్, ఇప్పుడు ఇక్కడ షిఫ్ట్ అయింది. సో చాలా మందికి తెలియదు ఇది. కేఏ పాల్ కన్వెన్షన్ దగ్గర వస్తే ఇక్కడ మళ్ళీ దిల్సే హలీం దొరుకుతుంది మీ అందరికి. నాకు హైదరాబాద్ హలీం అంటే హైదరాబాద్ ఇల్లంత టేస్ట్ ఇక్కడ ఉంది. యాక్చువల్గా ఇది ప్రతి సంవత్సరం జగదాంబ సెంటర్లో పెట్టేవారు. మేము అక్కడ ఉందనుకుని అక్కడికి వెళ్ళిపోయాం యాక్చువల్గా. మరి తర్వాత ఎత్తుక్కుంటే ఇక్కడికి వచ్చాం. టేస్ట్ ప్రతి సంవత్సరం టేస్ట్ బాగుంటుంది. ఈ సంవత్సరం టేస్ట్ బాగుంది.
ఇందులో కద్దు కీరు డబుల్ కా మీఠా అది టేస్ట్ మాత్రం డిఫరెంట్, చాలా చాలా బాగుంది. ఇంకా హైదరాబాద్ వెళ్ళి తిన్నంత టేస్ట్ ప్రతి సంవత్సరం ఫ్యామిలీతో వస్తామండి, తింటాం. బాగానే ఉందండి, సూపర్ అండి. ఆ విషయంలో చూడవసరం లేదు, తింటే మీరే చూస్తే టేస్ట్ చూస్తారు కదా. మేము సింహాచలం దగ్గర నుంచి వచ్చాము. టేస్ట్ చాలా బాగుందన్న. అదే మేము చికెన్ హలీం మటన్ హలీం రెండో తిన్నాం. చికెన్ హలీం ఇంకా టేస్ట్ బాగా అనిపించింది, బాగా నచ్చింది. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము, లాస్ట్ ఇయర్ కంటే ఇంకా ఇయర్ బాగుంది, టేస్ట్ ఇంకా బాగా ఇంప్రూవ్ అయింది. అది చాలా బాగుంది. ప్రతి సంవత్సరం ఫ్యామిలీతో వస్తూ ఉంటాం, నేను తమ్ముడు డాడీ అందరం వస్తాం, ఫ్రెండ్స్ కూడా వస్తాం అండి చాలా సార్లు. నేను కైలాసపురం నుంచి వచ్చాను. ఈ హలీం చాలా బాగుంది, కద్దు కీర్ కూడా చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ మేము వచ్చి తింటాము, మా డాడీ, మా అమ్మ, నేను. ఈ హలీం మాత్రం చాలా బాగుంది, చాలాసార్లు తినుంటాను, ఎవ్రీ ఇయర్ తింటాము. మటన్ హలీం, చికెన్ హలీం రెండు బాగుంది. మరి గత 15 సంవత్సరాలుగా దిల్ సే హైదరాబాద్ హలీం వారు విశాఖ నగర వాసులకు హైదరాబాద్ స్టైల్లోని ఒక ప్రత్యేకమైన రుచిని, ఒక అనుభూతిని కలిగిస్తుంది. అంతేకాకుండా మరి ఇక్కడ మనం ఈ హలీం తినడం వల్ల ఆరోగ్య రకంగా కూడా మనకి ఎంతో మంచిగా ఉంటుందని చెప్తున్నారు. ఇది తయారు చేయడానికి 30 రకాల ఇంగ్రీడియంట్స్ తోని చికెన్ రెడీ చేయడానికి అయితే 9 గంటల సమయం, అదే మటన్ తయారు చేయడానికి అయితే 14 గంటల సమయం పడుతుంది అని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ హైదరాబాద్ స్టైల్లోని మన విశాఖ నగర వాసులకు దిల్సే హైదరాబాద్ హలీం వాళ్ళు ఒక ప్రత్యేక అనుభూతిని కలిగిస్తూ ఇస్తున్నారు. అంతేకాకుండా కస్టమర్ల వైజ్ గా చూసుకున్నట్లయితే దాదాపు చాలా మంది చెప్తున్నారు గత ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడికి వచ్చి ఈ యొక్క హలీం అయితే టేస్ట్ చేయడం జరుగుతుంది అని చెప్తున్నారు. అలాగే టూరిస్టులు విశాఖను విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా, టూరిస్టులు కూడా ఇక్కడికి వచ్చి హలీంని తింటున్నారని చెప్తున్నారు. ఎంతో రుచిగా ఉంది, కేవలం వాళ్ళకి ఇది తింటుంటే హైదరాబాద్ లో ఉన్నట్లు, హైదరాబాద్ టేస్ట్ ని రుచి చూస్తున్నట్లే అనిపిస్తుంది అని చెప్తున్నారు. కెమెరామెన్ అరుణ్తో తరుణ్ జ్యోతి, విశాఖపట్నం, ప్రైమ్ 9 న్యూస్.